మార్కెట్కి వెళ్ళి పండుమిర్చి చూడగానే పట్టపగలే ఊహల్లో ఆహా గోంగూర వేసి పండుమిర్చి వేసి పచ్చడి చేస్తే ఉంటుంది, ఊహల్లోనే పచ్చడి తింటున్నంత ఫీలింగ్ తో కలలకంటూ ఉంటే కలలకంటూ కళ్ళు తెరిచి టైంకి ఎదురుగా అంతేలే నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావు అన్నారండి. ఎవరనుకుంటున్నారా? మా హస్బెండ్. ఎందుకు అలా అన్నారనే కదా మీ డౌట్. మా వారి వర్క్ సిస్టమ్ వర్క్ అండి. మీకు తెలిసిందే కదా, సిస్టమ్ వర్క్ ముందు ఉంటే బాగా వేడి చేస్తుంటుందని. గోంగూర టేస్ట్ ఎంత బాగున్నప్పటికీ త్వరగా వేడి చేస్తుంటుంది కదా. ఎంత వేడి చేసినా కానీ గోంగూర తినకుండా నేనైతే ఉండలేను. మా వారికి తినాలనిపించినా కానీ తినరు. మరి అంతే టేస్టీగా, అంతకన్నా హెల్దీగా ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తుండగా నాకు తట్టిన ఐడియా వచ్చేసి కొత్తిమీర అండి. గోంగూర ప్లేస్ లో కొత్తిమీర పెట్టేస్తే సరిపోతుంది కదా. తినాలనిపిస్తుంది అని వాళ్ళు ఆశగా అడిగినప్పుడు మనం చేయకుండా ఉండలేం కదా. వాళ్ళకి నచ్చినట్లుగా, వాళ్ళకి కావాల్సినట్లుగా మనం చేయాలి కదా. ఈ కొత్తిమీర పండుమిర్చి పచ్చడి ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. దానికోసం అయితే కొత్తిమీరని తీసుకోండి. నేను ఇక్కడ ఒక కట్ట కొత్తిమీర అయితే తెచ్చుకున్నాను, కానీ మొత్తం అయితే యూజ్ చేయడం లేదు. సో మనం తెచ్చుకున్న కొత్తిమీరని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తడనేది లేకుండా ఉండటం కోసం పూర్తిగా ఆరపెట్టుకోండి. తర్వాత కావలసినంత కొత్తిమీరని తీసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. సగం కొత్తిమీర కట్టనైతే తీసుకున్నానండి. సో అలాగే నెక్స్ట్ చూసారు కదా పండుమిర్చి ఎంత నిగనిగలాడుతూ ఉందో కదా. సో మనకి స్పైస్ కి తగ్గట్లుగా తీసుకోండి. నేను వచ్చేసి ఒక 7-8 పచ్చిమిర్చిని తీసుకుంటున్నానండి. అవి శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఆరిన తర్వాత వీడియోలో చూస్తున్నట్లు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక చిన్న సైజు నిమ్మ సైజు అంత చింతపండుని తీసుకొని ఒక బౌల్లో హాట్ వాటర్ లో నానబెట్టుకోవాలండి. పొరపాటును కూడా చన్నీళ్ళలో నానబెట్టొద్దండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజు స్టోర్ ఉండాలి కాబట్టి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని దానిలో జీలకర్రని, పచ్చిశనగపప్పుని, ఆవాల్ని, మెంతుల్ని తీసుకోవాలండి. మెంతుల్ని చాలా తక్కువ యూజ్ చేయండి, ఆవాల్ని కూడా, అవి జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే. ఇవి వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చిని యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలండి. పండుమిర్చి అనేది పైన తెల్లగా మచ్చలుగా వస్తాయండి. ఆ స్టేజ్ వరకు వేయించుకుంటే సరిపోతుందండి. లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి, మాడిపోకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా వేయించుకున్న తర్వాత దీనిలో మంచి టేస్ట్ కోసం కొంచెం అంటే కొంచెం మాత్రమే మామిడి అల్లాన్ని తీసుకోండి. మంచి ఫ్లేవర్ తో టేస్ట్ చాలా బాగుంటుందండి. అది లేనట్లయితే స్కిప్ చేసుకోవచ్చు. వీటిని ఆయిల్ లో నుండి సపరేట్ చేసి ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారే లోపు అదే కడాయిలో మనం శుభ్రంగా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేయించుకోవాలండి. లో ఫ్లేమ్ లో ఒక 2-3 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఇవి చక్కగా కొత్తిమీర కూడా వేగిన తర్వాత దీనిని కూడా మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. దీనిలో ముందుగా హాట్ వాటర్ లో నానబెట్టుకున్న చింతపండుని, మీకు పులుపు ఎక్కువ ఇష్టం లేదు అని అనుకుంటే తగ్గించి కొంచెంగా యాడ్ చేసుకుంటూ వేసుకోండి. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసి కొంచెం పలుకులు ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. పండుమిర్చిని వేయించాం కదా, కొంచెం సేపు వేయించాం కదా, అది కొంచెం స్పైసీ తగ్గుతుంది. సో టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో కదా, ఇలానే తినేయాలనిపిస్తుంది కదా. దీనికి కొంచెం పోపు కూడా యాడ్ చేసుకోండి, ఇంకాస్త బాగుంటుంది. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని దానిలో పోపు దినుసులను యాడ్ చేసి అవి వేగగానే వెల్లుల్లి, కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసి దీనిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పండుమిర్చి పచ్చడిని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని మనకు నచ్చినప్పుడు మనకు నచ్చినట్లుగా కొంచెంగా వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని తింటుంటే ఉంటుందండి. మా వారైతే ఒక్కొక్క ముద్ద తింటూ మా అమ్మనే గుర్తొస్తుందన్నారండి. ఎందుకు చెప్పండి, అమ్మనే కదా అంత ఇష్టమైనవి చేసి మరి పెడుతుంటుంది. పిల్లలు కూడా ఇంతే ఇష్టంగా పెట్టినట్లయితే ప్రతి హస్బెండ్ బాగా చూసుకుంటారండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ కోసం కామెంట్ చేయండి.